ఇవ్వండి మనమ్మా, నాకివ్వండి, నేను పట్టుకుంటాను. కట్టుకున్న మొగుడికే హారతిచ్చి స్వాగతం పలకటం కొత్తగా లేదు. అయినా నువ్వేమన్నా సామాన్యురాల్వా? అందుకే నేనే ఇచ్చాను. మీ కుడికాలు ముందు పెట్టి లోపలికి రా బంగారి, లోపలికి పో. ఏంటి జాను, టైర్డ్ అయిపోయావా? పెళ్ళంతా ముందుండి జరిపించి ఇలా డల్ అయిపోతే ఏంటర్థం? ఎన్ని కార్యక్రమాలున్నాయి, అవన్నీ చేయకపోతే ఎలా? మనమ్మ, తర్వాత ఏంటి ప్రొసీజరు? మనమ్మ, ఏంటి చూస్తున్నారు? ఇంట్లో పెద్దవారే కదా మీరు. మీరు వెళ్ళి పాలు పండ్లు తీసుకొని రండి. అంటే బాబు, వెళ్ళండి మనమ్మా, వెళ్ళండి మనమ్మా. రవి, రేయ్ కేడి, నువ్వు ఇక్కడే ఉన్నావా? రే మా, నాకు పెళ్ళైపోయిందిరా. ఏంట్రా నువ్వు విష్ కూడా చేయలేదేంటి? చెప్పరా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా. గుడ్. మణమ్మ, రండి రండి, ఇవ్వండి. ఇదిగో బంగారి, తిను. తిను తిను అని చెప్తున్నాను కదా. తిను. గుడ్, వెరీ గుడ్. ఇదిగో పాలు తాగు. తాగో.
అంతే, ప్రొసీజర్స్ అన్నీ అయిపోయాయి. రే ఆ, ఈ నైట్ నాకు ఫస్ట్ నైట్ కదా, దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చూసి అంత ప్రాపర్గా చేసేయండి. లేదంటే నాకు పిచ్చి కోపం వస్తుంది. ఆ? ఆ. శేషు, ఏంట్రా విడిలా చేస్తున్నాడు? అసలు ఇలాంటివన్నీ నేను ఎక్కడా చూడలేదు. నాకే కాలు చేతులు వణుకుతున్నాయి. ఏంటి మీనా? వదిలేండి అన్నయ్య. అరే ఇక మీదట నేను ఇంట్లో ఉండనత్తయ్య. నేను బయలుదేరుతున్నాను. ఏయ్, ఎక్కడికెళ్తున్నావు? ఎక్కడికో పోతాను. ఈ ఇంట్లో నాకంటూ అసలు ఏముందని నేను అనుకున్నట్టు అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మీ ఇష్టం వచ్చినట్టు నా కొడుకు జీవితంతో ఆడుకున్నారు కదా. కన్న తల్లిని, వాడి జీవితం కోసం నన్ను ఒక నిర్ణయమైనా తీసుకొనిచ్చారా? మీనా, ఏంటత్తయ్య, ఏంటి? తిడతారా నన్ను? కొడతారా? మీరేమైనా చేసుకోండి, కానీ మీరు చేసింది కరెక్ట్ అని నేను అస్సలు యాక్సెప్ట్ చేయలేను. పాపం రవి ఎలా అయిపోయాడో చూసారు మీరు. వాణ్ణి నేను ఇంతకు ముందు ఎప్పుడు ఇలా చూసిందే లేదత్తయ్య. కన్న తల్లిని, నాకే వాణ్ణి చూస్తుంటే భయం వేస్తోంది. గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో తెలుసా? బంగారం లాంటి బిడ్డని మీరు తీసుకున్న నిర్ణయంతో ఇలా మార్చేశారు కదా అత్తయ్య. ఒకవైపు మా ఆయన మాట పలుకు లేకుండా కోమలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీడు కూడా ఇలాగే అయిపోయాడు అత్తయ్య. ఇంకా నేను అసలు ఎందుకు బ్రతికుండాలి? మీరే చెప్పండి అత్తయ్య, నన్నేం చేయమంటారు?